హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మార్నింగ్ 6:30 వరకైతే నా పనులనేటివైతే కంప్లీట్ అయిపోయాయి. అంటే క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదండీ! అన్నీ ఊడవడం, తుడవడం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయి నేను స్నానం చేసొచ్చి అయితే వంటగదిలోకైతే వచ్చేసాను. ఆ తర్వాత అయితే పాలైతే వేడి చేసుకుంటున్నాను. అంటే పనులనేటివి త్వరగా అయిపోతే మనకు 10 వరకైతే కిచెన్‌లో నుంచి బయటికి రావచ్చు కాబట్టి పనులనేటివి త్వరగా అయితే చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేయాలనుకున్నాను. కాబట్టి ఫస్ట్ అయితే సాంబార్‌కైతే పెట్టేస్తున్నాను. మనం సాంబారు చట్నీ చేసేసుకుంటే ఇడ్లీ అనేది కొద్దిగా మెల్లగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు తినే టైంకి వేడి వేడిగా అయితే చేయొచ్చు. ఫస్ట్ సాంబార్‌కి పప్పు అయితే పెట్టేసాను స్టవ్ పైన. ఆ తర్వాత ఇడ్లీ పిండి అయితే మంచిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం ఉప్పేసి మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. మనం వేసే ముందే కలిపితే అంత ఇది కాదు కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా ఉప్పేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి. దీనిలో కొద్దిగా అంటే ఇంత చిక్కగా కూడా ఉండొద్దు. కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలి. కొద్దిగా జారుడులా ఉండాలి. మరీ నీళ్ళలా ఉండొద్దు. కొద్దిగా ఉండాలి అంతే. కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసి కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇది కలిపి కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేసాను. ఆ తర్వాత చట్నీకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే సాంబార్కి అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఉల్లిగడ్డలు, టమాటా, మునక్కాయలు అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. పప్పు పెట్టేసిన తర్వాత సాంబార్ కోసం ఆ తర్వాత చట్నీ అయితే రుబ్బేసుకున్నాను. అంటే చట్నీకి పల్లీలు అయితే నేను నిన్న ఈవినింగ్ అలా వేయించి పెట్టేసుకుంటాను. మార్నింగ్ అయితే ఇంకా తొందరగా మిక్సీలో పెట్టేసి చేయడం వల్ల త్వరగా అయిపోతుంది చట్నీ. పని ఏమి ఉండదు ఎక్కువ చట్నీది. ఇప్పుడు మార్నింగ్ లేచి సాంబార్ అది చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా చట్నీ మొత్తం ఒకసారి రుబ్బేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే నేను ఇందులో పిండేసుకుంటాను. చింతపండు దానిలో వెయ్యను చట్నీలో. ఇలా మనకు తగినంత పులుపు అయితే మనం ఇందులో వేసేసుకోవాలి ఆ రసం. ఆ తర్వాత ఇది పోపు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత సాంబార్ పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్కి అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సాంబార్ పెట్టేసి సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు అయితే ఇడ్లీ అయితే ప్లేట్లలో వేసి పెట్టేసుకోవాలి. ఇంకా 8:30, 8 వరకు అయితే మొత్తం టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది చేయడం. చట్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అవి కట్ చేసుకుంటాను. మునక్కాయలు కూడా నిన్ననే కట్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఇలా మనం ఒక రోజు ముందు కొన్ని పనులు అన్నట్టు ఉంటాయి కదండి. ఒకరోజు ముందు చేసుకుంటే మార్నింగ్ అనేటివి మనకు పని కొద్దిగా ఈజీగా అయిపోతుంది. అవి మరుసటి రోజుకి ఏం పాడుగావు అన్నట్లయితే కట్ చేసి పెట్టేసుకోవచ్చు. పల్లీలు కానీ ఒకరోజు ముందు వేయించుకుంటాను. మునక్కాయలు ఉంటే ఒకరోజు ముందు. ఇప్పుడు ఏమైనా కర్రీస్ ఉంటాయి కదండి, చిక్కుడుకాయ, గోకరకాయ అవి ఉంటాయి కదండి. అవి ఒక రోజు ముందు మనం కట్ చేసి పెట్టుకున్న మరుసటి రోజుకి బాగానే ఉంటాయి. అంటే నేను కట్ చేసి టప్పర్వేర్ బాక్సెస్ ఉంటాయి, దానిలో వేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఆలుగడ్డ అయితే ఎప్పటికప్పుడైతే కట్ చేసుకోవాలి కాబట్టి కొన్ని ఉంటాయి కదండి, మనం ఒక రోజు ముందు కట్ చేసి పెట్టుకున్నా అవి ఏం పాడగవు కదా. క్యాబేజీ అవన్నీ అలా ఒక రోజు ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ కొద్దిగా మనకు టైం అనేది సేవ్ అవుతుంది. కొన్ని కూరగాయలు అయితే నేను అలా కట్ చేసుకుంటాను. ఒకవేళ మార్నింగే కట్ చేసుకున్నట్టుంటే మార్నింగ్ కొద్దిగా త్వరగా లేస్తే పనులు అనేటివైతే త్వరగానే అయిపోతాయి. ఆ తర్వాత అయితే సాంబార్ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడైతే సాంబార్కి అయితే పెట్టేస్తున్నాను. సాంబార్ అయితే ఒకవైపు అవుతూనే ఉన్నాయి. అప్పటి వరకు అయితే ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టేసుకోవాలి. ఇంకా అదొక స్టవ్ పైన అయితే ఇది కూడా ఒక 20 మినిట్స్లో ఇడ్లీ కూడా అవుతుంది కాబట్టి అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఈరోజు టిఫిన్ అయితే 8 వరకు నాది కంప్లీట్ అయిపోయినట్టే అండి. 8:30 వరకు అయితే కంప్లీట్ నేను చేసాను. వాళ్ళు లేచి తినడం ఒకటే ఉంటుంది. అంటే ఇంక ఇప్పుడు హాలిడేస్ వచ్చారు కాబట్టి పిల్లలు లేట్గానే లేస్తారు. ఇలా అన్ని ప్లేట్లలో అయితే ఇడ్లీ వేస్తున్నాను. అంటే ఇడ్లీ ప్లేట్లో పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసి పెట్టాను. ఆ తర్వాత ఇడ్లీ వేస్తున్నాను. ఒకవేళ మనం ఆయిల్ వేయకపోతే అది కింద అతుక్కుంటుందండి. ఇడ్లీ తీయడానికి అయితే త్వరగా రాదు, మొత్తం దానికి అతుక్కపోతుంది. ఒకవేళ ఆయిల్ వేసి మనం ఇలా రబ్ చేసామంటే ఇడ్లీ అనేది స్మూత్గా వచ్చేస్తుంది పైకి. ఆ ప్లేట్స్కి ఏం అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇలా ఇవి వేసే లోపల నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్లో. ఆ తర్వాత ఇవన్నీ ప్లేట్స్లో అన్నీ వేసిన తర్వాత తీసి దానిలో పెట్టేస్తాను.
ఒక 20 మినిట్స్ అయ్యాక 50 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం మనం నీళ్ళు వేడి చేసుకుంటే. చూడండి ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా బాగా వచ్చాయి. ఇడ్లీలు అయినంబడి అయితే తీయడానికి అయితే రావండి, దానికి అతుక్కపోతూ ఉంటాయి కదా. కొద్దిసేపు అయితే గాలికైతే ఇలా ఆరబెట్టాలి. ఆ తర్వాత అయితే ఇలా తీస్తూ ఉంటే స్మూత్గా అసలు ప్లేట్స్కి అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా ఇడ్లీలు అయితే స్మూత్గా వచ్చాయండి. చూడండి ప్లేట్స్ కూడా ఏం అంటుకోపోవడం లేదు. మనం వేడివేడిగా తీసామంటే సగం ఇడ్లీ వస్తుంది, సగం ఇడ్లీ దానికి ప్లేట్కి ఉంటుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, ఒక 2-3 మినిట్స్ ఇలా గాలికి ఒక 2 మినిట్స్ అయితే ఆరబెట్టేస్తే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 5 మినిట్స్ అయితే ఏం పట్టదులేండి. చూడండి ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి, బాగా వచ్చాయి. ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నాది వంట చేయడం కన్నా కడగడమే ఎక్కువ పని అవుతుంది నాది. ఇడ్లీలు అయితే ఒకసారి వేస్తే దానిలో 21 వస్తున్నాయి కాబట్టి సరిపోతాయి మాకు ఒక్కసారికి. ఇంకా పిండి మిగులుతుంది కాబట్టి అది తీసి పెట్టేస్తాను. సాంబార్ అయిపోయింది, చట్నీ అయిపోయింది, ఇడ్లీ పిండి కూడా మిగిలింది. ఇప్పుడు ఇవన్నీ అయితే మేము టిఫిన్ అయితే చేసేసాము. చట్నీ అయితే కొద్దిగా మిగిలిందండి. పిండి అయితే ఇంత మిగిలింది అంటే మళ్ళీ ఒకసారి వేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకునే ముందు అయితే వీటినన్నింటిని వేరే బౌల్లో తీసి పెట్టేసుకుంటాను. ఇడ్లీ పిండి అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒక బౌల్లో తీసి పెట్టేసి. ఇది మళ్ళీ ఒక రోజుకైతే వస్తుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుంది. అలా ఇడ్లీ పిండి చట్నీ అయితే ఈవినింగ్ ఒక రోజు ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. ఇది ఎండాకాలం కాబట్టి తక్కువ, మనం ఎంత పులుపు వేసినా కూడా ఒక రోజు ఉంటుంది, అసలు ఉండదు చట్నీ. ఇలా అవి 2 అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఆ తర్వాత సాంబార్ కూడా తీసి పెట్టేస్తున్నాను. అంటే మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ అండి, మునక్కాయ వేసాను కాబట్టి లంచ్లోకి కూడా అన్నంలోకి సాంబార్ ఒకటి. మధ్యాహ్నం ఏమన్నా ఉన్నా ఈ ఎగ్స్ ఆమ్లెట్లన్నా వేసుకుంటాము, లేదు అంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటాము. ఇలా అన్నీ తీసి పెట్టిన తర్వాత కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ అయితే ఏం కడగను, నైట్ అయితే కంపల్సరీ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను, కడిగేస్తాను సబ్బు పెట్టేసి. మార్నింగ్ టైం వంట అయిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం తుడిచేసుకుంటాను. ఇటు సైడ్ అయితే ఇవన్నీ పెట్టే సైడ్ అయితే మొత్తం ఒకసారి తుడుచుకున్నాను. ఆ తర్వాత వీటిని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఖరాబ్ అయింది, ఇది స్టవ్ మీద ఎక్కువ చల్లిపోయింది, పొంగిపోయింది అంటే కడిగేస్తాను. ఇలా తుడిస్తే కూడా నాకు ఎక్కువ నచ్చదు. లైట్గా ఇలా ఆయిల్ కొద్దిగా చిట్లి అది ఉంటే తుడిచేస్తాను. లేదు ఎక్కువ పాలు పొంగిపోయినాయి, సాంబార్ పొంగింది అది అంటే కంపల్సరీ అయితే కడిగేస్తాను. ఇలా అయితే స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అంట్లయితే కడిగేసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా కడిగిన తర్వాత నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే వంట వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం తినే ముందు అయితే ఒక 1 o'clock తింటామంటే 12 o'clock అలా అన్నం చేస్తాను. అన్నం అయితే వేడివేడిగానే ఉంటుంది. ఎండాకాలం అయినా కానీ ఒకవేళ ఎండాకాలం కాదు అంటే ఒక 1/2 hour ముందు, ఎండాకాలం కాబట్టి 1 hour ముందు అలా చేస్తాను అంతే. స్కూల్ ఉంటే మార్నింగే చేసి పంపిస్తాను స్కూల్కి పిల్లలకి. ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి లేట్గానే చేస్తాను. ఒకవేళ మిగతా ఏమైనా పనులు ఉంటే ఈ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా పనులన్నిటి అయితే చేసుకుంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.